చంద్రబాబు నాయుడు జాతీయ కూటముల్లో ఉండడం ఇది కొత్త కాదు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. ఆ మాటకొస్తే నేషనల్ ఫ్రంట్కు తెలుగుదేశమే నాయకత్వం వహించింది. ఎన్టీ రామారావు చైర్మన్గా ఉన్నారు. విజయవాడలో ప్రతిపక్షాల సదస్సులు పెట్టారు. ఒకనాడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండే. ఆ తర్వాత NDA-1 ఏర్పాటులో చోదక శక్తిగా చంద్రబాబు పనిచేశారు. వాజ్పేయి ప్రభుత్వం నిలబడింది అంటే అది టీడీపీ మద్దతు వల్ల. ఇందువల్ల NDA-1లో కూడా చంద్రబాబు నాయుడు ఒక రకంగా సారథ్యం వహించాడు. అంటే దేశంలో రెండు కూటమిలో అటు కాంగ్రెస్ సహకారంతో పనిచేసిన యునైటెడ్ ఫ్రంట్ కూటమి కావచ్చు, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పైనే పోరాడుతూ ఆ కూటమి ఏర్పడింది. కానీ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్కి కానీ ఇటు NDA-1 కానీ చంద్రబాబు నాయుడు సారథ్యం వహించారు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు ఏంటి స్థాయి మనం చూస్తున్నాం కదా. బీజేపీతో పొత్తుకు ఏమాత్రమూ బలము లేని బీజేపీతో అధిక సీట్లు ఇస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టుకొని ఢిల్లీ చుట్టూ చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రదక్షిణాలు చేశారు, ఎన్నిసార్లు వెళితే అమిత్ షా అంగీకరించారు. మీరు గమనించండి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు మోడీ పైన, అమిత్ షా పైన, బీజేపీ పైన చేసిన విమర్శలు బహుశా బీజేపీ జాతీయ నాయకత్వానికి గుర్తుండే ఉంటుంది. అందువల్ల ఒక రకంగా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు చాలా ఎంబరాసింగ్ పరిస్థితికి నెట్టివేసి ఈ పొత్తుకు అంగీకరించారు. సో పొత్తు కోసం తమ జాబితాలు ఆపారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఒక రకంగా ఆగిపోయింది. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడాల్సి వచ్చింది. బీజేపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించినా కూడా ఏమీ అనలేని దుస్థితి. బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలని విష్ణువర్ధన్ రెడ్డి నేతలు అన్నా కూడా టీడీపీని నాయకులు ఎవరిని మీరు మాట్లాడొద్దని చెప్పడం, ఇవన్నీ చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడుకు. సో ఆఖరికి ఆడి పిలిచినప్పుడల్లా వెళ్ళి ఆఖరికి కలిస్తే చివరకు పొత్తు కుదిరింది. పొత్తు కుదిరే వరకు చంద్రబాబు నాయుడు ఎంత స్థాయిలో మొహమాట ఇబ్బంది పెట్టాలో ఆ స్థాయికి అవమానించారనేది పెద్ద పదం అవుతుంది. బట్ చంద్రబాబు నాయుడుకు చూపెట్టాల్సింది చూపెట్టే బీజేపీ పొత్తు కొప్పుకుంది. సో మరి ఇన్ని జరుగుతున్న ఎందుకు చంద్రబాబు నాయుడు ఓపికగా బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది? దేశంలోనూ రాష్ట్రంలోనూ మారిన రాజకీయ పరిస్థితులు అందుకు కారణం. టీడీపీలోనూ బీజేపీలోనూ మారిన పరిస్థితులు అందుకు కారణం. జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తిరుగులేని శక్తిగా ఎమర్జయ్యాడు. సో ఆ తిరుగులేని శక్తిగా ఎమర్జ్ కావడానికి ఉదాహరణ 2014లో 2019లో 2 సార్లు సొంతగా మెజార్టీ వచ్చింది. 2 ఎన్నికల్లో కూడా తన టాలీ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మిషన్ 370 పేరిట, మిషన్ 400 NDAకు, బీజేపీకి 370 పేరిట మళ్ళీ అధికారంలోకి వచ్చే వాతావరణాన్ని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకోగలిగాడు. సో నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ చాలా ఎత్తుకెదిగాయి. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం చాలా దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడుకు నేషనల్ పొలిటికల్ స్టేచర్ పోయింది. ఇవాళ ఒకప్పుడు బీజేపీతో, మరోసారి కాంగ్రెస్తో, 2019లో రాహుల్ గాంధీ పక్కన, ఒకసారి వాజ్పేయి పక్కన, ఒకసారి మోడీ పక్కన, ఇలా ఒక స్థిరత్వం లేని నాయకుడిగా చంద్రబాబు నాయుడు పర్సనల్ పొలిటికల్ స్టేచర్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ పడిపోయింది. రాష్ట్రంలో కూడా టీడీపీ గెలుచుకునే ఎంపీల సంఖ్య తగ్గింది. రాష్ట్ర విభజనతో టీడీపీ ఆపరేట్ అయ్యే స్పేసే తగ్గిపోయింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇప్పుడు అధికారం రావడం కొరకు అందరితో కలవని తప్పనిసరి పరిస్థితి నెట్టివేయబడింది. అందువల్ల రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన శక్తి అది ముందుకొచ్చింది. 25లో 22 ఎంపీ సీట్లు జగనే గెలుచుకున్నాడు. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అసలు ఆ మాటకంటే ఇద్దరూ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు 2000 వాజ్పేయి హయాంలో పొలిటికల్ అన్టచబుల్గా బీజేపీని చూశారు. ప్రతి పార్టీ బీజేపీతో కలవటానికి దూరంగా పోయింది. ఈరోజు బీజేపీ పిలుపు కొరకు ఆరాటపడే స్థాయిలో పార్టీలు ఉండిపోయాయి. ఇలా రాష్ట్రంలోనూ దేశంలోనూ మారిన రాజకీయ పరిస్థితులు, అటు మోడీ బలం, ఇటు చంద్రబాబు బలం. మోడీ బలం గణనీయంగా పెరిగి చంద్రబాబు బలం గణనీయంగా తగ్గి
బీజేపీ బలం దేశంలో భారీగా పెరిగి రాష్ట్రంలో టీడీపీ బలం బాగా తగ్గింది. అందులో భాగమే ఇవాళ చంద్రబాబు నాయుడు బీజేపీ అమిత్ షా పిలుపు కొరకు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. బీజేపీ టర్మ్స్ పైన ఆఖరికి పొత్తుకు అంగీకరించాల్సి వచ్చింది, బీజేపీకి బలం లేకపోయినా.